హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడి కోసం చికెన్ తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెము ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. ఈ పచ్చడి కోసం ఒక మసాలా కూడా ఉంటుంది. ఆ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగం, జీలకర్ర, ధనియాలు, యాలుకలు ఇవన్నీ వేయించుకొని ఫ్రై చేసుకోవాలి పౌడర్ లాగా. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని చికెన్లో ఉండే వాటర్ మొత్తం పోయేలాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ వేరొక కడాయిలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కోసము మనము ఉడికించిన చికెన్ పీసెస్ అన్నీ వేయించుకొని రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ వేయాలి. ఇవి ఒక 2 మినిట్స్ తర్వాత మనం చికెన్ పచ్చడి కోసం ప్రిపేర్ చేసిన మసాలా వేసేయాలి. తర్వాత సరిపడినంత కారం వేసుకొని హీట్ తగ్గిపోయినాక 2 లేదా 3 లెమన్ పీసెస్ జ్యూస్గా పిండుకోవాలి. అంతే అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.